ఒక్క రోజుకే పాత్రం ఆయమ్మ కాలు పెట్టడం, పిల్లోడు పుట్టడం, 11 మంది ఒక్క పోరు చావడం పాపం. అలా జరగానే ఆ బాజపజయరావు కొడుకు అయిన నారంద్రరావు కొడుకులైన ఈ సోమోజీ, పీరోజీ, సవజీ ముగ్గురే మిగిలినారు ఆ వచ్చిన అంతుబాయిదేవి. అలా ఉండగానే వాళ్ళకు కాలు పేదో బూడి పేదో తెలియలే పాపం. తెలియక ఏమన్నాడు సోమోజీ, ఓ తమ్ముడా పీరోజు నాయుడా, తమ్ముడా సవంజి నాయుడా, మన ఇంట్లో ఇంతమంది చనిపోయినారు, మనకి ఏమి తెలియదు కదా, మన పినతండ్రి గారు ఉన్నారు సిద్ధోజీ కదురాడు, వాళ్ళకు ఏకరాజుల పక్షంలో వాళ్ళు వచ్చి కాలు పేదో బూడి పేదో చేస్తారని చెప్పండి ఆడు పెద్దవాడు సోమోజీ రాజు. అనగానే అప్పుడు ఏమని పలికినాడు చిన్నవాడు పీరోజు నాడు, చిన్నవాడని తెలియకు అన్నా అన్నా దాయిదోని నమ్మరాదు, తల కింద పాములే ఉన్నా, వాళ్ళ పక్కల పొయ్యలో ఉన్నా, మన సావుకి ఎదురు చూస్తారు వాళ్ళు. అయ్యో పలికినాడు పీరోజుగా, తమ్ముని మాటలు తమ్ముడా, అతడు చెవులు పెట్టగా నాయన, చిన్న తండ్రికే వైద్యన, ఆ సిద్ధోని కండ్రోని నాయన, తెల్లటి ముక్కలు మధ్యన, జనానజావే రాశను రాజు. ఆ చిన్న తమ్ముడి మాట పట్టించుకోకుండా ఈ పెద్దవాడు సోమోజీ రాజు తెల్లటి ఉత్తరంబు చేతబట్టి, పినతండ్రి సిద్ధోజీ రాజా, పినతండ్రి కండోజీ రాజా, మా ఇంటిలో 11 మంది కృతించిపోయినారు, అది కాల్పో బుడిపో మాకు తెలియదు, వచ్చి మాకు సంరక్షించమని చెప్పిన వారైది ఆ సోమోజీ రాజు. ఎప్పుడు చెప్పినారో ఆ లేఖ ముట్టగానే సిద్ధోజీ కండోజీకి రెక్కలు ఉప్పెక్కినాయి. మరే మమ్మల్ని కాదని చెప్పి మీరు పెళ్లి చేసుకొని దాయిన భాగంలో సగం అయితే కొట్టేసి ఈ రోజు మీరు అక్కడంగా తింటే మీకు ఈ సావు తప్పదా అని చెప్పని ఆ అన్నదమ్ములు మాట్లాడుకొని, ఆ అన్నదమ్ములు ముగ్గురు మాత్రం ఆ ఇద్దరు ఏం చేశారు, కండోజీ సిద్ధోజీ నాయుడు వాళ్ళు గురాలు వేసుకుని రథాలు కట్టుకొని ఆ మంచి చెడ్డలు రాడమే ఊరి మీదకి దోసడానికి వచ్చినారు. ఎలా వస్తారు,